బీసీ రిజర్వేషన్ కూడా పోరాడే వ్యక్తుల్లో నేను ఫస్ట్. హ్మ్. నా ఆస్తులే పోగొట్టుకున్నాను. హ్మ్. అన్నీ పోగొట్టుకొని విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కట్టుబట్టలతో వచ్చాను. ఇక్కడ రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లేదు. 9th షెడ్యూల్ అనేది మొత్తం టోటల్గా తీసుకెళ్లి ఢిల్లీలో పెడితే పార్లమెంట్లో కాపులు ఎంతమంది ఉన్నా బీసీలు ఎంతమంది ఉన్నా ఐక్యత లేదు. బీసీలో చేర్చాలని ఒక ఐక్యత ఆలోచన రాజకీయ నాయకుడికి. ఇక్కడ మనల్ని ఆపడం కోసం, మనల్ని నిలబెట్టడం కోసం తీసుకెళ్లి చేస్తారని ఒక కమిషన్ వేశారు ఆ రోజుల్లో. మాకు ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చేటప్పటికి మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే బయట ఇంకో సెన్సేషన్ టాపిక్ అంటే ఇప్పుడు రీసెంట్ గా బీసీ రిజర్వేషన్స్, అది ఎప్పటి నుంచో ఉన్న 42 రిజర్వేషన్స్ అనేది మనకి వినిపిస్తూనే ఉంది. కానీ బాగా రీసెంట్ గా ఈశ్వరాచారి, మీరు చూసే ఉంటారు కొన్ని దాంట్లో సోషల్ మీడియాలో, తను మల్లన్న ఆఫీస్ ముందు అంటే క్యూ న్యూస్ ముందు అది ఆత్మహత్య చేసుకున్నారు పెట్రోల్ పోసుకుని. అలాంటి చావు అయితే ఎవరికి రాకూడదు, అలాంటి మరణం అని చెప్పేసి అనుకుందాం. కానీ ఈ చావు వెనుక జర్నలిస్టులు వచ్చారు. రాములమ్మ కానివ్వండి, మీకు చూసే ఉంటారు మీరు. ఎందుకు అంటే మల్లన్న మీద ఈ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? అంటే మీకు అసలు రిజర్వేషన్ గురించి, బీసీ రిజర్వేషన్ నుంచి నేను మీరేమనుకుంటున్నారు? మాట అంటానమ్మా, బీసీ రిజర్వేషన్ కూడా పోరాడే వ్యక్తుల్లో నేను ఫస్ట్. ఉమ్, నా ఆస్తులే పోగొట్టుకున్నాను. ఉమ్, అన్నీ పోగొట్టుకొని విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కట్టుబట్టలతో వచ్చాను. కాపు పోరాట సమితిలో ఉమ్, నా సొంత డబ్బులతో, నా వయసు 18 సంవత్సరం 17 సంవత్సరం వయసు నుంచే కాపు పోరాట సమితికి యూత్ కాంగ్రెస్లోని పోరాడిన వ్యక్తుల్లో నేనున్నాను. మేము బీసీలో చేర్చడానికి మా పిల్లలకి రేపు ఫ్యూచర్లో బీసీలో కాపులు ఓసీ, మేము ఆంధ్రాలో కాపు ఓసీ, కాపు ఓసీ కాబట్టి కాపులను బీసీలో చేర్చాలని మేము ఎంతో ఫైట్ చేసి ఎంతో మంది ప్రాణాలు అర్పించి రావులపాలెంలో ఫైరింగ్ జరిగి అక్కడి నుంచి మళ్ళీ మేము వంగవీటి మోహన రంగా గారు కాపునాడు కోసం ప్రయత్నం చేసి ఆయన ప్రాణాలు అర్పిస్తే, ముద్రగడ పద్మనాభ గారు ప్రయత్నం చేస్తే మళ్ళీ ఫైరింగ్ జరిగితే నల్లా సూర్యచంద్రరావు గారు, సర్దార్ స్వామినాయుడు గారు, ఎంతో మంది పెద్దలు మహానుభావులు ఎంతో మంది వంగవీటి మోహన రంగా గారి దగ్గర నుంచి కాపునాడు కోసం ప్రాణాలు అర్పించి చాలా మంది ఉండి బీసీలో చేర్చాలన్న నినాదం ఈ రోజుకి కూడా అలాగే ఉండిపోయింది. ఇక్కడ రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లేదు. 9th షెడ్యూల్ అనేది మొత్తం టోటల్గా తీసుకెళ్లి ఢిల్లీలో పెడితే పార్లమెంట్లో కాపులు ఎంతమంది ఉన్నా బీసీలు ఎంతమంది ఉన్నా ఐక్యత లేదు. బీసీలో చేర్చాలని ఒక ఐక్యత ఆలోచన రాజకీయ నాయకుడికి ఏ రోజైతే ఐక్యత వస్తుందో, రాజకీయ నాయకుడికి ఏ రోజైతే చిత్తశుద్ధి వస్తుందో, రాజకీయ నాయకుడికి ఆలోచన ఏ రోజైతే బీసీలో చేర్చాలి, ఎస్సీలో చేర్చాలి, ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎప్పుడైతే కరెక్ట్గా చేసి ప్రజల వైపు ఉండాలి, ప్రజలతో మనం మమేకం అవ్వాలి, ప్రజలకు ఉద్యోగాలు రావాలి, ప్రజల్ని మనం అందరం ఎక్కించాలి. మేమే కోటీశ్వరులం కాదు, మేమే రాజకీయ నాయకులం కాదు, పేదవాడు కూడా రాజకీయ నాయకుడు అవ్వాలి ఒక ఆలోచన వచ్చేటప్పుడు నేను, నా కొడుకు, నా కూతురు, నా భార్య కాకుండా అందరూ ప్రజలు కూడా రాజకీయాల్లోకి రావాలని ఆ రాజకీయ నాయకుడు ఆలోచించినప్పుడు ఈ రిజర్వేషన్లన్నీ అమలు అవుతాయి. ఈ రిజర్వేషన్ గుజరాత్లో జాట్లు అవ్వచ్చు, ఇంకా ఎన్నో కులాలు అక్కడ 9th షెడ్యూల్లో పడి ఉన్నాయి. ఇదంతా అది టైం టేకింగ్, ఇది రాజకీయం, ఇది ప్రతిపక్షానికి తెలుసు. ఇక్కడ మనల్ని ఆపడం కోసం, మనల్ని నిలబెట్టడం కోసం తీసుకెళ్లి చేస్తారని ఒక కమిషన్ వేశారు ఆ రోజుల్లో. మాకు ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చేటప్పటికి మొత్తం చల్లారిపోయింది. ఇంకో పార్టీ వచ్చింది, అదే టీడీపీ పార్టీ వస్తాడు, మొత్తం కాపులంతా కామ్ అయిపోయారు. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా ఏదో చేస్తానన్నారు, ముద్రగడ పద్మనాభ గారు మళ్ళా ఏదో ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు బీసీలో చేసుకోవచ్చు అంటే బీసీ రిజర్వేషన్ 42% ఇస్తాను అన్నారు. నిజంగా 42% వస్తుందా? మరి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మరి అవుతుందా? మరి అవ్వదు అన్నప్పుడు రాజకీయ నాయకులు అందరూ కలిపి ఈ 42% తీసుకురావడానికి మరి బీజేపీ వాళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళలేదు? బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళలేదు? కాంగ్రెస్ వాళ్ళు త్యాగం చేసి దయచేసి ముందుకు తీసుకొచ్చి హైకోర్టుకి వేశారు. హైకోర్టుకి వేసేటప్పుడు హైకోర్టులో ఎవరో ఒక పిటిషన్ వేసేటప్పుడు ఆ పిటిషనర్ని ఎందుకు ప్రశ్నించలేదు? అదే దాని మీద ఎలక్షన్స్ కి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఒక పిటిషనర్ని మనం రిక్వెస్ట్ చేసుకొని అందరు పార్టీలు ఒకటై ఇదిగో రాక మా జీవితంలో బీసీల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం, 42% మాకు వస్తుంది ఈ తెలంగాణలో, దయచేసి మీరు అడ్డు రావద్దు బ్రదర్ అని మీరు ఎందుకు రాజీ పడలేకపోయారు? ఆ వేసిన వ్యక్తి కూడా బీసీ, ఆ ఎత్తిన వ్యక్తి కూడా తెలంగాణ వ్యక్తే కదా. మనం వాదించి హైకోర్టులో స్టే వచ్చింది.
సుప్రీంకోర్టు వారు పాత రిజర్వేషన్ ఎలాగుందో వెళ్ళమన్నారు. మీరు ఏది తగ్గిస్తారు, ఏది పెంచుతారు, ఏది చేస్తారు, ఇవన్నీ పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయాలి. పార్లమెంట్లో ఎంత రిజర్వేషన్ చేస్తారో అది 9th షెడ్యూల్లో ఏ విధంగా చేస్తారో, ఎలా మారుస్తారో, పార్లమెంట్లో అందరికీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అందరికి పార్లమెంట్లో అందరికి ఎంపీలు ఉన్నారు కదా, మరి ఎంపీలు ఉండేటప్పుడు ఎందుకు మాట్లాడలేదు? రాజ్యసభ ఉన్నారు కదా. అంటే బీఆర్ఎస్ది కూడా కపట నాటకాలే, బీజేపీది కూడా కపట నాటకాలే. తలుచుకుంటే అదేనంటారు, పోరాడితే పోయేది లేదని, పోరాడింది నిజంగా పోరాడితే పార్లమెంట్లో అమెండ్మెంట్ చేస్తే బిల్లు పాస్ అవ్వదా? మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యింది, అమలు అయ్యిందా? మనం ఈరోజు ఎన్ని బిల్లులు పాస్ చేసుకుంటే పాస్ అవుతున్నాయి, మరి ఈ బిల్లు ఎందుకు పాస్ అవ్వదు? నేను కాపుల కోసం అడుగుతున్నా, నేను బీసీ రిజర్వేషన్ కోసం అడుగుతున్నా, అన్ని అడుగుతున్నా. అంటే చిత్తశుద్ధి రాజకీయ నాయకుడికి ఉంటే రాజకీయంగా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అన్ని అమల్లో జరుగుతాయి. పిచ్చోళం పేద ప్రజలు అవుతున్నాం, పిచ్చోలు ప్రజలు అవుతున్నారు. అది బీసీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ అనేది కాదు. ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా కిందనే ఉంటున్నారు, రాజకీయ నాయకులు అందరిలో ఉంటున్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ క్వశ్చన్ మార్క్ ఉంది, అసలు వస్తుందా? ఒక్క మాట అండి, నేను ఒక్కటే చెప్తున్నా, రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వస్తుంది. అది ఏ నాటికి అందరూ కలిపి ఒక్క తాటి మీదకి వచ్చి పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో కూర్చొని మాకు ఇది చెయ్యండి అంటే వస్తుంది. తెలంగాణ ఎలాగొచ్చింది? అన్ని పార్టీలు కలిస్తే, ఢిల్లీ గడగడలాడితే, భయంతో, ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని వచ్చింది. ఊహించేలా తెలంగాణ రాష్ట్రం వస్తుందని? అన్ని కలిసి, అన్ని పార్టీలు కలిసి, అలాగే అన్ని పార్టీలు కలవాలి, అన్ని పార్టీలు మాట్లాడాలి, పార్లమెంట్లో కూర్చోవాలి, పార్లమెంట్లో ఫైట్ చేయాలి. మనకు రాజ్యాంగం ఇచ్చింది పార్లమెంటు, రాజ్యాంగం అమెండ్మెంట్ చేసేది పార్లమెంటు, మన చట్టాలు అమెండ్మెంట్ చేసేది పార్లమెంటు, మనం మాట్లాడేది పార్లమెంటు. పార్లమెంటుదే ఏదైనా ఉంటుంది కదా ఫైనల్. సుప్రీంకోర్టు వారు మీరు ఈ పర్సంటేజ్ ఇచ్చారు, పార్లమెంట్లో మీరు ఒక అమెండ్మెంట్ చేస్తే సుప్రీంకోర్టుకి ఇస్తే ఎస్ ఎనఫ్. మరి ఎందుకు చేయట్లేదు? ఇది రాజకీయం కాదా? ఒక పిల్లడు అమాయకంగా చనిపోయాడే, ఈశ్వరాచార్య ఆయన చనిపోయాడే, ఆయన ప్రాణాల కోసం ఎంతమంది ప్రాణాలు మీరు తీసుకుంటారో అని అడుగుతున్నాను. ఎంతమంది ప్రాణాలు అర్పిస్తే మీరు బీసీ రిజర్వేషన్ వల్ల ఇస్తారో అని అడుగుతున్నాను. బ్రో, మీరు ఇస్తారా ఇవ్వరా రాజకీయ నాయకులు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు పిల్లలు ప్రాణాలు తీసుకోవద్దు, ప్రాణాలు అర్పించొద్దు. ఇది ఒక కపట నాటకాలు. ఇవన్నీ కూడా మనకి కనబడనే రాజకీయం ఇది. కనుక దయచేసి పిల్లలందరూ అర్థం చేసుకోవాలి. మీరు చదువుకున్నారు, విజ్ఞులు, ఆలోచనవంతులు, మాలాట వాళ్ళకు చదువు లేదు అప్పుడు, కనుక మేము ఆవేశంతో పడ్డాం. మీరు ఆవేశపడొద్దు, మీకు చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి. ఈరోజు మొత్తం టోటల్గా ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, పార్లమెంట్కి ఏం పెట్టాలో, అమెండ్మెంట్స్ ఏం చేయాలో ఈరోజు మన చేతిలో ఫోన్ ఉంది. కనుక మన అందరం కూడా ఆలోచించాలి. మనం ఇదన్నా అబద్ధాలా, ఇది కరెక్ట్? మనం ఓటేసేటప్పుడు కూడా ఆలోచిస్తున్నాం, ఎలాగ ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి, ఎలాగ ఓటేయాలి, పనికొచ్చే వాళ్ళ, పనికిరాని వాళ్ళ, రేపు గవర్నమెంట్ వస్తుందా, గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తుంది, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది. మనం ఫ్రీ కాదు, మన దేశం ఎలా బాగుపడింది, మన ఉద్యోగం వచ్చిందా లేదా, మన పిల్లలు బాగుపడ్డారా లేదా, మన పిల్లలు పనిచేసుకుంటున్నారా, మన పిల్లలు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారా, మన పిల్లలు కిరాణీ కొట్లో పనిచేస్తున్నారా, మన పిల్లలు హోటల్లో పనిచేస్తున్నారా అనేది ఒక్కసారి తెలుసుకోండి. హోటల్ కొట్లో పనిచేసిన వాళ్ళు హోటల్ కొట్లోనే పనిచేయడం కాదు, మన పిల్లలు సాఫ్ట్వేర్లో ఉన్నారా, ఎక్కడో అమెరికాలో బతుకుతున్నారు కదా, అమెరికాలో ఏం చేస్తున్నారో ఒకసారి తెలుసుకో. మన పిల్లలు మన కళ్ళ ముందు బతకాలి అంటే, మన పిల్లలు మన కళ్ళ ముందు ఉండాలి అంటే, ఉద్యోగాలు రావాలి అంటే, రిజర్వేషన్ రావాలి అంటే అందరూ ఒకటవ్వాలే తప్ప ఈ ఉద్యమాలు కాదు. మనకి చేసేది ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఒకటవ్వాలి. ఈ పార్లమెంట్ అనేది, అమెండ్మెంట్ అనేది అవ్వాలి. నాకు తెలిసి 1వ క్లాస్ నేను చదవలేదు, కానీ నాకు తెలిసిన జ్ఞానంతో, నాకు తెలిసిన ఆలోచనతో నేను చెప్తున్నాను తప్ప, నాకంటా మేధావులు ఉన్నారు, నాకంటా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. మనుషులు ప్రాణాలు పోగొట్టుకోకండి, ఆ ప్రాణాలు విలువ చాలా గొప్పది. నీ భార్య, నీ పిల్లలు చూస్తుంటే కన్నీళ్ళు పెట్టుకున్న చిన్న పిల్ల, ఆ పిల్ల చూసి, ఆ తల్లి, ఆ భార్య చూసి కన్నీళ్ళు పెట్టుకున్నావు. నీ ఆవేశంలో నువ్వు తీసుకునేటప్పుడు నీ కొడుకో కూతురు ఆలోచన రాలేదా, మీ భార్య ఆలోచన రాలేదా? ఎవరి కోసం ఏదో మనం చేసుకుంటే మన జీవితం ఏంటి, మన పిల్లలు ఏంటి, మన తల్లి ఏంటి, మన తండ్రి ఏంటి అని ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించు, ఆ పిల్ల జీవితం ఏంటి, ఆ భార్య జీవితం ఏంటి. ఇవన్నీ ఎవరో వస్తారు, ఈ రోజు 4 వచ్చి అమ్మా మేమున్నాం అంటారు, 2వ రోజు ఎవరో రారు.
ఏదో కాస్త కోస్తా ఆ పార్టీ వాళ్ళు ఇంత ఇస్తాం, ఈ పార్టీ వాళ్ళు అంత ఇస్తాం అంటారు. మనకెందుకు ఈ భిక్ష? మనమే బతుకుంటే మన భార్య పిల్లల్ని అందరం ఎక్కించవచ్చు, మనమే కోటేశ్వరం అవ్వచ్చు, అవసరమైతే రాజకీయ నాయకులు అవ్వచ్చు, అవసరమైతే పోరాడి ఎంతైనా చేయొచ్చు. కానీ మన ప్రాణం పోగొట్టుకుంటే మన ప్రాణం తిరిగి వస్తుందా? మన తండ్రి తిరిగి వస్తాడా? ఆ పిల్లకి తండ్రి తిరిగి వస్తాడా? ఆ భార్యకు భర్త తిరిగి వస్తాడా? ఒక్కసారి తల్లికి కొడుకు తిరిగి వస్తాడా అనేది ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమని నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి రాజకీయ నాయకులు కపట నాటకాల దగ్గర రాజీ పడొద్దు. మీరు ఇది పార్లమెంట్లో అమెండ్మెంట్ చేస్తేనే కానీ ఏ రిజర్వేషన్లు రావు, ఎక్కడ రావు. సుప్రీంకోర్టు పెట్టిన జడ్జిమెంట్ల ప్రకారం 50% దాటి ఉండకూడదు. కనుక మన పార్లమెంట్లోనే 9th షెడ్యూల్లోనే అమెండ్మెంట్ చేయాలి. అది బీజేపీకి సాధ్యం అవుతుంది. అన్ని పార్టీలు కలిసి వస్తే అన్ని పార్టీలు కూర్చుంటే అవుతుంది తప్ప ఏది కూడా చెప్పినా కూడా మసిబూసి మాటకాయ తప్ప ఏది ఉండదు అనేది మాత్రం ఒక చదువు లేని వారిని నేను చెప్తున్నాను. చదువు ఉన్న వాళ్ళు మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మీరు రికార్డు తిరగేసి మీరు ఆలోచించండి. నేను తప్పు మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ.